బేకర్ సిస్ట్ అనేది పాప్లిటియల్ సిస్ట్ అనమాట. ఇదొక ఫ్లూయిడ్ ఫిల్ స్వెల్లింగ్. అంటే నీ వెనక భాగంలో, నీ జాయింట్కి వెనక భాగంలో వస్తుంది పాప్లిటియల్ రీజియన్లో. ఎక్సెస్ సైనోవియల్ ఫ్లూయిడ్ కానీ ఎక్కువైపోతే అది జాయింట్ క్యాప్స్యూల్ ద్వారా లీక్ అయ్యి ఈ సిస్టిక్ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. యూజువల్గా అండర్లయింగ్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నా, నీ జాయింట్లో ఇన్ఫ్లమేషన్ ఉన్నా, ఇంజరీ ఉన్నా, లేకపోతే డీజనరేటివ్ డిజీజెస్ ఏమన్నా ఆఫ్ ద నీ జాయింట్ ఉన్నా ఈ బేకర్ సిస్ట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సపోజ్ ఎవరికన్నా ఆస్టియోఆర్థరైటిస్ ఉంటే ఈ బేకర్ సిస్ట్ వస్తే అది విపరీతమైన పెయిన్, స్వెల్లింగ్ కాజ్ చేస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాక అది బేకర్ సిస్ట్ అని తెలుస్తుంది. యూజువల్గా అల్ట్రాసౌండ్ కానీ ఎంఆర్ఐ కానీ చేస్తారు. సపోజ్ అండర్లయింగ్ నీ కండిషన్ బట్టి బేకర్ సిస్ట్ ఉన్న వాళ్ళకి ఫిజికల్ థెరపీ, పెయిన్ మేనేజ్మెంట్, లేకపోతే జాయింట్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటే ఆ ఇన్ఫెక్షన్ హీల్ అవ్వడానికి కొన్ని యాంటీబయాటిక్స్ అలాగే ఇస్తారు. కొన్ని కండిషన్స్లో ఏంటంటే ఈ బేకర్ సిస్ట్ చాలా పెయిన్ ప్లస్ నీ మొబిలైజేషన్కి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో అప్పుడు డాక్టర్ చిన్న ఇన్సిషన్ ఇచ్చి డ్రైన్ చేసేస్తారు సిస్ట్ని. కానీ ఇది రిపీటెడ్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అండర్లయింగ్ ఇన్ఫెక్షన్ని ట్రీట్ చేస్తే రిపీటెడ్గా రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.